వాట్సాప్లో ఓ విద్యార్థి నుంచి వచ్చిన అభ్యర్థనకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణ స్పందన. 25 మంది విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య వాట్సాప్లో అందటంతో మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. మంత్రి చూపిన చొరవ ఆ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ప్రకారం సత్యదేవ్కు చెన్నై ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఎప్పటి నుంచో చేస్తున్న ఓ పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంక్ సాధించిన దివ్యాంగుడైన ఓ అభ్యర్థి తనకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్ అప్లోడ్ చేసే విషయంలో ఎదురైన సమస్యను వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్కు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించారు. విజయవాడకు చెందిన సత్యదేవ్కు తాను సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1లో ఐఐటి మద్రాసులో సత్యదేవ్కు సీటు కేటాయించారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్ని అప్లోడ్ చేయమని అడిగారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దీని ప్రకారం సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను రాయలేదు. ఇంటర్ పరీక్షలలో ఏ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్టుతో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టు మార్కులు ఉన్నాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటి నుంచో ఎక్సెంప్షన్ అని మాత్రమే పేర్కొంటూ జారీ చేస్తున్నారు. ఐఐటి మద్రాస్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగం వారు సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తున్నామని, అందువల్ల ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ పత్రాన్ని అంగీకరించవని సమాధానమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాస్ వారిని సంప్రదించగా సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లో ఈ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థి కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేయటానికి తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్ 22వ తేదీన మంత్రి లోకేష్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. దానికి సంబంధించి లోకేష్ ఐఐటిలో ర్యాంక్ సాధించిన దివ్యాంగ విద్యార్థి పృథ్వీ సత్యదేవ్ అతని తండ్రి జయరాంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్ లాంగ్వేజ్ అంటే ఎక్స్టెన్షన్కి బదులుగా కనీస మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి ఈ స్థానంలో కనిష్టంగా 35 మార్కులుగా పేర్కొంటూ మార్కులతో కూడిన మెమో జారీ చేశారు. ఆ మార్కులతో సర్టిఫికెట్ తీసుకెళ్లిన విద్యార్థికి తాము దీనిని అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక జీవో కావాలని మెలికపెట్టారు. ఈ విషయాన్ని పృథ్వీ సత్యదేవ్ మళ్లీ మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై జీవో విడుదల చేశారు. దీంతో పృథ్వీ సత్యదేవ్కు ఐఐటి మద్రాసులో సీటు లభించింది. ఈ జీవో విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్కు పృథ్వీ సత్యదేవ్తో పాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటి మద్రాస్ అధికారులు సీటు తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్ అన్నకు వాట్సాప్ మెసేజ్ పెడితే అరగంటలో స్పందించారు. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు పేషీ అధికారులు నిరంతరం ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఇక సీటుపై ఆశలు వదులుకున్న సమయంలో లోకేష్ సార్ భగవంతుడిలా అండగా నిలిచారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటూ పృథ్వీ సత్యదేవ్ తన కృతజ్ఞతాపూర్వక లెటర్ని అందించారు.